నిర్వికారంలో నుంచి వికారం, నిర్గుణంలో నుంచి సగుణం వస్తున్నది. సగుణ రూపేణ అసలు ఎందుకు మనం ఇంత కష్టపడాలి? నిర్గుణం నేర్చుకుంటున్నాం కదా, మన ఆశ్రమంలో బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నాం కదా మీరు. అయితే మనలో ఉన్నటువంటి రజోగుణము, తమో గుణము, సత్వగుణము, అంటే ఇప్పుడు నిర్గుణానికి వెళ్ళాలంటే గుణాతీతం కావాలి. గుణాతీతమానం చిదానంద రూపం అంట. ఆ చిత్తానందాన్ని తెలుసుకోవాలంటే గుణాలని దాటాలి. అయితే ఆ గుణాలను దాటడం అంత సులభం కాదు. దేహం ఉన్నంతకాలం గుణాలు ఉంటాయి. అందుకని ఏం చేస్తున్నారంటే ఈ గుణాలని అణిచిపెట్టడానికని అనేక రకాల సాధనలు మన పెద్దలు చెప్పారనమాట. ఇప్పుడు చూడండి, మనం పొద్దుటి నుంచి కూడా ఈ యొక్క లలిత ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా పెట్టాలి, ఎలా, సో అనేక రకాలుగా ఉపచారాలు మీరందరూ కూడా సేవ రూపంలో చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే అలా మనం ఒక అమ్మవారిని ఉద్దేశించి సేవలో మనం ఉండిపోతామో అప్పుడు ఏమవుతుందంటే మనం పాప కర్మలు చేయడానికి మనం సంకల్పించలేము.